విశేషాలు, అద్భుతాలు, మనకు కావాల్సిన ప్రతి దాన్ని సమకూరుస్తూ మన యొక్క జీవితాన్ని ఏ విధంగా నడిపించాలో. ఇక్కడ తామర యొక్క జీవితాన్ని చూస్తే దైవభక్తి లేని జీవితం, దేవునితో సావాసం లేని జీవితం, భయంకరమైన పరిస్థితుల్లో, బాధలు, కష్టాలు, వేదనలో తను కూరుకుపోయింది. ఎందుకు? తన ఒక అన్న ఏం చేసిందంట? 2వ వచనం చూద్దాం. 2వ సమూయేలు 13వ అధ్యాయము 2వ వచనం. తామరు కన్యక అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్బలమని అమ్నోను గ్రహించి చింతాకాంతుడై తన చెల్లెలైన తామరును బట్టి చిక్కిపోయాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇటువంటి భయంకరమైన జీవితం జీవించవచ్చా? అమ్లోనులో ఎవరొక దురాత్మ పనిచేస్తుంది? చీకటి అపవాది దురాత్మ పనిచేస్తుంది. దావీదు చేసిన పొరపాటు అమ్నోను చూసి ఏం చేసేసిండు? దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు చేసిన తప్పుని ఎవరు దావీదుని నిలదీయలేదు, అందరూ నిర్లక్ష్య పెట్టేసిండ్రు. ఏం పర్వాలేదు, దావీదు చేసిన తప్పుకి అక్కడ ఎవ్వరు కూడా ఖండించలేదు కాబట్టి నేను చేసినా ఏం తప్పు లేదు అనుకుంది. తన జీవితం అంతా విషాద గాథగా మారిపోయింది. అదే మనం చూస్తే యోబు బిడ్డలు ఎంత చక్కటి ప్రవర్తన, ముగ్గురికి మంచి పేరు వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. యోబు ఏమంటుండ అక్కడ? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు 42వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ, అంతకు ముందు అతనికి పరిచయంలైన వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కరు ఒక వరము, దేవునికి మహిమ కలుగును గాక, ఒక్కొక్క బంగారు ఉంగరం అన్ని తీసుకొచ్చిరట. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే అధికముగా ఆశీర్వదించెను. 4000 గొర్రెలు, ఎడ్లు అవన్నీ కూడా చాలా ఆశీర్వదించేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆ ఆశీర్వాదంతో పాటు ఏం చేసిందంట? యోబు 42:13లో మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కేజియా అనియు, మూడవ దానికి హపెక్కు అనియు పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేశమంతటిని యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యమునిచ్చెను. అంత గొప్ప అద్భుతకరంగా యోబు బిడ్డలని దేవుడు ఆశీర్వదించిందంట. కాలేబు బిడ్డలు కూడా దేవుడు ఆశీర్వదించిండు. మన కొత్త నిబంధనలో చూస్తే ఆ ఫిలిప్పీకి ఉన్న ఆ ఒక ప్రవక్త ప్రవచించేవారు 4 కుమార్తెలు ఉన్నారట. అందరి కుమార్తెల గురించి మంచిగా చక్కగా చెప్పబడ్డది బైబిల్లో. కానీ దావీదు కుమార్తె జీవితము నాశన కూపంలోకి వెళ్ళిపోయింది. అదే విధంగా యాకోబు బిడ్డ జీవితం కూడా నాశనం అయిపోయింది. వీరిద్దరి జీవితాలు చాలా భయంకరం. ఎందుకు? హల్లెలూయా. వారికి ఉన్న స్వేచ్ఛ, హల్లెలూయా, దేవునికి మహిమ. వాళ్ళు స్వేచ్ఛను కోరుకున్నారు. దేవుని దగ్గర నుంచి భయభక్తులు నేర్చుకోలేదు. భయంకరమైన జీవితాలు జీవించడానికి వాళ్ళు పూనుకున్నారు. అటువంటి భయంకరమైన జీవితాలలో వాళ్ళకి ప్రాప్తించబడ్డాయి. ఎందుకు అంటే పొరపాటు కదా. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులకు విధేయులు ఉండాల్సిన ఆ జీవితాలు, దేవునితో కలిసి జీవించాల్సిన జీవితాలు జీవించకపోతే జీవితాలు భయంకరంగా మారుతాయి. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మా స్తోత్రాలు, గొప్పది అద్భుతంగా ఆశ్చర్యానికి స్తోత్రాలు ప్రభా. తల్లిదండ్రులకు మాటలు బిడ్డలు వినేటట్టు వారికి మీ నాయన మాటలు ఇవ్వండి, మీ దయచేయండి, మీ గొప్ప కృపని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.